మృగతృష్ణ మీద విమర్శ, ప్రశ్నలు, బ్యాక్ బెంచర్స్ మా మీద జోకులేసుకుంది చాలు. మీరు ప్రశ్నలు గూడా వేయాలని కోరుతున్నాను. ఇది ఈ కథ నిజానికి రచయిత్రి హెర్సెల్ఫ్ చదువుతున్నా కూడా మనకి మనం ఒక 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 మూడ్‌లో చదువుతూ వెళ్ళాల్సిన అంత ఇంటెన్సిటీ ఉన్న కథ ఇది. కథ చాలా కాలంగా అడిగితే రాసి పంపించాను. నేను మర్చిపోయాను. తను మర్చిపోయింది. తర్వాత నేను మెసేజ్ చేసింది, "నువ్వు చూసుకో ఈరోజు ఇష్యూ వచ్చింది గదా!" అని. నేను కథలో వెతుకుతున్నాను. చాలా సేపు వెతికిన తర్వాత నేను ఫోన్ చేశాను. "ఏదో వచ్చింది అన్నావే కనిపించట్లేదు" అంటే, "అది కథ నాకు తెలీదు. నేను పోయెట్రీలో వేసేసాను" అని. సో, పోయెట్రీ సెక్షన్‌లో దాన్ని పబ్లిష్ చేశారు ఎడిట్ చేసి. సో, నాకు తను చంద్రశేఖర్ అన్నప్పుడు పదాలు చదివే వాళ్ళకి అర్థం కావక్కర్లేదా అనేదానికి ఈ డిబేట్ చాలా పాతది. ఎలా రచయితలు ఎలా రాస్తారు, అవి ప్రేక్షకులకి అందాలా, కథాంశాలేంటి, భాష ఎలా ఉండాలి అనే విషయంలో నాకేమనిపిస్తుంది అనంటే, ఒకవేళ నచ్చితే చదవాలి అనిపిస్తే అలా ఆ కనెక్ట్ ఫీల్ అవుతే, ఆ ఎఫర్ట్ చదివే పాఠకుడో, పాఠకురాలో పెడతారు అని. కొంతమంది కవులు, రచయితలు గ్లోసరీ ఇస్తారు కదా! ఫుట్ నోట్స్ లాగా కింద ఇస్తారు. నాకేమనిపిస్తుందంటే నేను వెంటపడి చదవమని అడగడమో, లేకపోతే నాకది చదవమని ఎవరిని అడగడం ఇవన్నీ పక్కన పెడితే, ఒకవేళ నిజంగా నిలిచే కథో, కవిత్వమో అయితే ఎప్పటికైనా ఉంటుంది. అందరి కోసం రాస్తామా అనేది కూడా తెలీదు. నేనెలా రాస్తాను, నా కోసం నేను రాసుకుంటాను. చాలామంది చాలా కొద్దిగా రాయడానికి కారణం నా బద్ధకమైనా, ఆ మాత్రం పబ్లిష్ అయినవైనా నా స్నేహితులు నన్ను కోరి పబ్లిష్ చేసినవే. బట్ కవిత్వం నా మనసుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను కవిత్వం పుస్తకం తీసుకొచ్చాను. కథలకి సంబంధించి నా స్నేహితులకే క్రెడిట్. సో, ఆ కనెక్ట్ ర పాఠకులు ఫీల్ అవుతే ఆ మాత్రం ఎఫర్ట్ మనం పెట్టాలని నేను కోరుకుంటాను. మీరేమంటారు? ఆ! థాంక్ యూ. అస్సలు లేదు అండి. చెయ్యను నేను. నాకు గాఢత ఉన్న వాక్యాలంటే ఇష్టం. కవితాత్మక వాక్యాలంటే ఇష్టం. చాలామంది పాత మన చలం గారితోనూ, కాశీభట్ల గారితోనూ పోలిస్తే నాకు సిగ్గేసింది కానీ, వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఉందని చెప్పుకోవడానికి నాకేం సిగ్గు లేదు. నేను సిగ్గుపడడం లేదు. యాహ్! రెండూ ఇష్టమండి. కవిత్వం అండి. ఎనీ టైమ్ కవిత్వం. యాహ్! అన్నీ చదువుతాను. నాకు కవిత్వం రాయడం ఇష్టం.